సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్యే బాలినేని తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక గాంధీ పార్క్ వద్ద జరిగిన తెప్పోత్సవంలో పాల్గొన్న మేయర్ బాలినేని ప్రణీత్ రెడ్డి అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఈ తెప్పోత్సవంలో సందడి చేశారు. సిరిమదిలో చిరగము రేపి చిరునవ్వు విరజాదులే హాయి కొలువైతిగా ధరించి బంగారు దిగుడు బంగారు మలువ సింగారముగ ధరించి పురమందు తులసి సరునందు కలసి మణియాంగముగ వహి ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కమని నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నేను సదా భజించేడి సదానంద మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క తెప్పోత్సవం జరుగుతూ ఉంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పోరాటం బ్రహ్మాండంగా 36వ డివిజన్ కార్పొరేటర్ గారు మన డాకా సుజాత గారు, హనుమారెడ్డి గారు, వాళ్ళ ఫ్రెండ్ బ్రహ్మారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, తిరుమలరావు గారు అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. వారికి దేవస్థానం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక అరగంటలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వారు తెప్పోత్సవానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క స్వామివారు కూడా తెప్పోత్సవంలో పుష్కరంలో 3 పర్యాయాలు విహారం చేస్తారు. సకల పాపాలు నశించి అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యములు పుణ్యం లభిస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఆ పిల్లలకి మళ్ళీ ఆట స్థలాలు కానివ్వండి, అన్ని జిమ్ కానివ్వండి, లేడీస్ అండ్ జెంట్స్కి అన్ని రకాలుగా కూడా అన్ని రకాల అంగు ఆర్భాటాలను కూడా మరి నియమించడానికి అంటే ఏర్పాటు చేయడానికి మరి వాసన ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఇంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అనేక పార్కులు, దాదాపుగా 20 పార్కుల డెవలప్మెంట్కి ఈరోజు మేము శ్రీకారం చుట్టాము. ఆల్రెడీ అది ప్రోగ్రెస్లో ఉంది, ఎక్కువనైతే కంప్లీట్ కూడా అవడం జరిగింది. అంటే మరి అది నాకు వారు ఇచ్చినటువంటి భిక్షని నేను చెప్పడంలో నిజంగా నేను చాలా గర్విస్తున్నాను కూడా. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పార్టీ కోసం కానివ్వండి, అలాగనే మనం పార్టీ అప్పచెప్పిన పనులని మరి సక్రమంగా నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ముందుండే వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడంలో మరి నేను ఒక తార్కాణం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మరి వారి యొక్క అడుగుజాడల్లో కనుసన్నల్లో మరి నడుస్తున్నాం కనుకనే ఈరోజు మా అందరికీ కూడా ఇంత మంచి సదవకాశాన్ని కల్పించారు. మరి మీరందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఎంతగానో మరి ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరి జగనన్న యొక్క నాయకత్వంలో కూడా మరి బాగా ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోవడానికి మరి ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు మరి నిండుగా దండిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా వాసనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భూతగనాది సేవితం కపిద్ద జంబూపల సారాభక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం.
ఆ వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఈ ఒంగోలు ప్రజలకి, అట్లానే మా ప్రీతమ నాయకుడైనటువంటి మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చెరువు దగ్గర డ్యూటీలో ఉన్నారు. అది ఫార్వర్డ్ జరుగుతుంది. కాల్ చేస్తారు. అడు కూర్చోండి అడుగుతాడు ఆటంగా. కప్పుకోని కావాలి.
సార్ ఇక్కడ ఇరకబడి చేస్తున్నారు ఇక్కడ చక్కని పోతున్నారు స్వామి మాట్లాడారు ఇక్కడ పానీ పానీ మూడు ఉన్నట్టు ఈ రౌండ్ ఆపేస్తారు ఈ రౌండ్ ఆపేస్తారు ఆ టైంలో ఇక్కడ ఎదురు అయిపోయింది కదా 2 చోట్ల పోవాలి లాగాలి సాగా మళ్ళీ మిమ్మల్ని తాడు కూడా లేదు ఇక్కడ ఎవరు రారు ఎవరు రారు ఎవరు రారు బస్సు వెనకరావా ఎవరు రాలే అందరూ బయటకు వచ్చేదాకా ఎవరు రారు బస్ వెనకరావా ముందు పోనీ ముందు పోవాలి ముందు పోవాలి జాగ్రత్త తగిలింది జాగ్రత్త ఓవర్లోడ్ అయిపోయింది మీరు చెప్పి కరెక్ట్ కొంతమంది ఇంటికి పెట్టి సరిపోయింది ఎంతమంది ఉన్నారు మా పిల్లలు ఎంతమంది ఉన్నారు
లేదా ఇబ్బంది ఇబ్బంది ఎవరు పడతారు వాళ్ళే బాధపడతారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వాళ్ళు బాధపడతారు అలా కొట్టుకుంటారు చెప్పేసి మాకు జరిగే నష్టం సార్ ఇది స్నానం చేస్తుంటే వాళ్ళకి తెల వస్తుంది అమ్మాయి అక్కడ వచ్చింది నాకు వచ్చింది మా మిసెస్కి వచ్చింది నేను చూస్తే పైకి వచ్చి చూస్తే నీళ్ళు పంపు కుడుతూ ఉన్నాయి 2 బాక్సులు ఇలా బ్లీచింగ్ అది కొడితే ఒక రకం వాటర్ ఏమంటున్నారు అసలు పడుతున్నాయి సార్ అంత ఇదే ఉంటుంది ఇందాక వాటర్ తెచ్చాడా కేసు వేసుకో నన్ను పడేద్దాం వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత నువ్వు తీసుకుంటా నన్ను పడేస్తే గురునాథరావు అవునవును మొగలుపు సత్యనారాయణ మొగలుపు సత్యనారాయణ సివిఎం సెక్రటరీ నో ప్రాబ్లం అంతే 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 పాలవాడికి వచ్చాను మా గబక్కన మర్చిపోయి వచ్చేసాను గబక్కనట్టు వచ్చేసాను మా వాళ్ళ అబ్బాయి వచ్చాడు అందుకని రావాల్సి వచ్చింది రవీణ్కి ఒకసారి చెప్పావా ఒకసారి చెప్పకూడదు రవీణ్ నా తుండూరు రవీణ్ ఆయనకు ఒకసారి ఫోన్ చేయి నేను వెళ్ళి కాపీ చేస్తాను చేయమా సార్ తక్కువ హలో చెప్పు ఒకసారి చెప్పు ఇస్తాను అదనపడకండి వాళ్ళ
అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.